ఈరోజు నేను ఇషికది ఫస్ట్ డే మీల్ ఎలా స్టార్ట్ చేశాను అనేది మీకు చెప్దాం అనుకుంటున్నా. నేను ప్యూరీస్‌తో స్టార్ట్ చేశాను. అది కూడా ఫ్రూట్ ప్యూరీస్. అండ్ నేను ఏం చేశానంటే ఫస్ట్ జస్ట్ 1 ఫ్రూట్ ప్యూరీయే స్టార్ట్ చేశాను. ఎందుకంటే తనకది పడుతుందా లేదా, తన కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ వస్తుందా, ఏ ప్రాబ్లమ్ వస్తుందా అని మనకి ఈజీగా తెలుస్తది కాబట్టి అలా స్టార్ట్ చేశాను. సో, ఫస్ట్ యాపిల్ ప్యూరీతోని స్టార్ట్ చేశాననమాట. ఏం చేశానంటే యాపిల్‌ని పీల్ చేసేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వాటర్‌లో బాయిల్ చేశాను. స్టీమ్ కూడా చేసుకోవచ్చు. నేను ఈ ప్రాసెస్ స్టార్ట్ చేశా, చూద్దాము అసలు ఎలా వర్కౌట్ అవుతుంది ఏంటి అనేసి. స్టీమింగ్ అంతా చేసేసాక కొంచెం ఉడకాలన్నమాట. యాపిల్ అనేది బాయిల్ అవ్వాలి, రానెస్ అనేది పోవాలి. అప్పుడే వాళ్ళకి ఎలాంటి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు, ఈజీగా డైజెస్ట్ అవుతుంది. సో నేను ఫస్ట్ దానికోసం బాయిల్ చేసేసి మంచిగా జార్లో ప్యూరీ పట్టేసి పెట్టేశాను. కొంచెం తినలేదు, కానీ తర్వాత అయితే తిన్నది మంచిగానే. కొంచెం తిన్నది. సర్లే అని నెక్స్ట్ డే ఏం చేసామంటే టార్గెట్కి వెళ్ళామన్నమాట. టార్గెట్కి వెళ్ళి ప్యూరీస్ అక్కడ మా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది ఆ ప్యూరీస్ తీసుకొని వచ్చాను. టార్గెట్లో మిక్స్డ్ తీసుకున్నా, లైక్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ 2 కంబైన్డ్ ఉన్న ప్యూరీస్ మాత్రం తీసుకున్నా. అవి మాత్రం చాలా బాగా తిన్నది యాక్చువల్గా, కంపారిటివ్లీ నేను ఇంట్లో చేసిన దానికంటే. ఇంట్లో మరి అది టేస్ట్ అంత బాగా అవ్వలేదా ఏంటో తెలియదు, కానీ సెకండ్ డేకి బాగా తిన్నది. నేను టార్గెట్లో కొన్ని తీసుకున్న ప్యూరీస్, అవి కూడా మీతో షేర్ చేసుకుంటా ఏమేమి ప్యూరీస్ తీసుకున్నా అనేది. అండ్ ఇంకోటి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, చాలామంది పిల్లలకి టీవీ స్క్రీన్ టైం అనేది ఫుడ్ తినిపించేటప్పుడే అలవాటు అవుతుంది. సో నేను అది అవాయిడ్ చేయడానికి ఏం చేశానంటే పాపకి టీవీ మొత్తం బంద్ చేసేసి తనకి బయట వెదర్ కానీ బయటకు చూసుకుంటూ సన్ని చూసుకుంటూ తినడం బాగా ఇష్టం అనమాట. సో అలా చూపించుకుంటూ తినిపించడం స్టార్ట్ చేశాను. డే 1 నుంచి మనం ఎప్పుడైతే స్క్రీన్ టైం అనేది మెయిన్గా ఫుడ్ తినేటప్పుడైతే అలవాటు చెయ్యము, అదే అలవాటు అవుతుంది అనేది నేను అండ్ మా హస్బెండ్ బాగా నమ్ముతాము. సో అందుకే పాపకి స్క్రీన్ టైం మాత్రం చాలా కేర్ఫుల్గా ఉంటాం మేము ఎప్పుడు. తనైతే ఎంజాయ్ చేసింది. నెక్స్ట్ డే ఫ్రూట్ ప్యూరీస్ కూడా బాగా తిన్నది. కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా ఏం అవ్వలేదు. నేను ఏమేమైతే ఫ్రూట్ ప్యూరీస్ తెచ్చుకున్నానో టార్గెట్ నుంచి అవి మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఫస్ట్ డే అయితే బాగానే జరిగింది.